జీవితము చాలా గొప్పది. జీవితం అనేది వేదాంతంలో ఏం చెప్తారు, 84 లక్షల జీవరాశులు దాటుకొని మానవ జన్మ వస్తుందన్నాడు. చాలా ఇది విలువ మనము ప్రతిక్షణము తెలుసుకోవలసినది. మనకు అన్నీ తెలిసినట్లే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. ఏమీ తెలియనట్లు ఉంటుంది, కానీ ఎంతో కొంత తెలుసు. ఇది రహస్యం. అంటే రెండూ ఉన్నాయి దీంట్లో. రెండు సమన్వయమే జీవితం. ఈ సమన్వయము చేసుకుంటూ వెళ్ళటములో మనము సఫలీకృతము కావాలి ఎప్పటికప్పుడు. ఎలాగా? మానవ జీవితం ఎలా ఉన్నదయ్యా అంటే 84 లక్షలు. ఇక్కడ పొరపాటు చేస్తే వెనక్కి ఎక్కడికి వెళ్తామో తెలియదు. మళ్ళీ మనము మానవ జన్మలో మళ్ళీ ఇవి చేద్దామని అనుకోవడానికి లేదు. నీకు మానవ జన్మ వస్తుందో లేదో, ఎప్పటికి వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. అందువల్ల వచ్చిన దానిని గొప్పగా మలుచుకోమని చెప్పారు.